Hello buddies, welcome to our channel. Today's special recipe, summer special Chaluvakura Chirraku Pappu. ఈ చిర్రాకు పప్పు రాయలసీమ స్పెషల్. ఈ కర్రీ చాలా తక్కువ టైం, ఎక్కువ టేస్ట్. ఈ చిర్రాకు పప్పులో పెసరపప్పు వేయడం వల్ల చలువ చేస్తుంది. సమ్మర్లో పర్ఫెక్ట్ రెసిపీ అనుకోండి. ఈ చిర్రాకు పప్పు స్పెషల్గా రైస్, సంగటి, రోటీస్కి ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట బాగా కడిగి ఒలుచుకున్న చిర్రాకు కట్ట సగం, 10 పచ్చిమిరపకాయ తరుగు, 2 మీడియం సైజ్ టొమాటో తరుగు, 1 బిగ్ సైజ్ ఆనియన్ తరుగు మొత్తం ఒక కుక్కర్లోకి వేసుకొని 1 కప్పు పెసరపప్పు అంటే 120 గ్రామ్స్ పెసరపప్పు వేసుకుని 1/2 లీటర్ నీళ్లు పోసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి అరగంట వరకు రెస్ట్ ఇవ్వాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. అరగంట రెస్ట్ ఇచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పు గుత్తితో ఒకసారి బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఎనుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తాలింపు బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇంగువ పొడి చల్లుకొని చిర్రాకు పప్పులో తాలింపు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని చిర్రాకు పప్పుని ఎంజాయ్ చేయండి. రాయలసీమ స్పెషల్ ఈ చిర్రాకు పప్పు స్పెషల్గా రైస్, సంగటి, రోటీస్కి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.